ఒంటరి మహిళ టార్గెట్గా హత్య చేస్తూ బంగారాన్ని దోచుకెళ్లిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒంటరి మహిళ టార్గెట్గా హత్య చేసి బంగారాన్ని దోచుకెళ్లిన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం నవంబర్ నెలలో మంచిర్యాల పట్టణంలోని మేదరివాడకు చెందిన కూస లక్ష్మి అనే ఒంటరి మహిళ ఇంట్లో ఉండగా ఆమెకు తెలిసిన వ్యక్తి నరేష్ మరో మహిళ అలివేలుతో కలిసి ఒంటరిగా ఉన్న కూస లక్ష్మి ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమి హత్య చేశారని తెలిపారు. మృతురాలికి చెందిన సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి పట్టీలను ఎత్తుకెళ్లారని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ రోజు సదరు నిందితులు నరేష్, అలివేలు ఇద్దరు అనుమానాస్పదంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో తిరుగుతున్న క్రమంలో అరెస్టు చేశామని తెలిపారు. దొంగలించిన బంగారంలో కొంత భాగం యూనియన్ బ్యాంకులో అలివేలు గోల్డ్ లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని 2 తులాల బంగారంతో పాటు 20 తులాల వెండి పట్టీలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 2.5 తులాల నల్లపూసల తాడును రికవరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉంటూ జీవనం సాగించాలంటూ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులను అభినందించి రికార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆమె ఇంట్లోనే ఆమెని గొంతు నులిమి హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు నగలు తీసుకొని వెళ్ళడం జరిగింది. మనకు 30వ తారీఖు నాడు వాళ్ళ యొక్క అక్క కాంప్లైంట్ చేయడంతో అప్పటికే శవము కుళ్ళిపోయే స్థితిలో ఉన్నది. అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ కింద కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాల ద్వారా వివిధ ఎవిడెన్సెస్ తోటి విచారణ బృందాలను ఏర్పాటు చేసి చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్ ఎఫర్ట్స్ పెట్టి ఇది అనుమానితులని ఇతరత్ర వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. ఈరోజు ఈ చెకింగ్ చేస్తూ ఉంటే ఆమెను చంపిన నిందితులు, ఆమెను చంపి బంగారం తీసుకెళ్లిన నిందితులు ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు పట్టుకున్నాము. వీళ్ళ పేరు మందలి నరేష్, తండ్రి పోచయ్య, 33 ఇయర్స్, మంగళి కమ్యూనిటీ. వీళ్ళది సొంత ఊరు స్తంభంపల్లి, వెల్గటూరు మండల్, జగిత్యాల జిల్లా. ఇతను కాలేజ్ రోడ్లో మంచిర్యాలలో ఉన్నాడు. ప్రస్తుతము సుచిత్ర మేడ్చల్ డిస్టిక్ హైదరాబాద్ సుచిత్ర సెంటర్లో పనిచేస్తుంది. ఇంకొక నిందితురాలు ఐతనారపు అలివేలు, భర్త పేరు భగవంతు, 38 సంవత్సరాలు, ఉప్పరి కమ్యూనిటీ. ఈమె ప్రస్తుతము సరోజిన్ నాయుడు ఐ హాస్పిటల్ మెహదీపట్నంలో పనిచేస్తుంది. ఈమెది నేటివ్ ప్లేసు నాగర్ కర్నూలు జిల్లా. ఈమె శివరాంపల్లి రాజేంద్ర నగర్లో ఇంట్లో ఉంటున్నారు. ఈ మొత్తం కేసు విషయాల్లో చూసినట్లయితే ఈ నరేష్ స్తంభంపల్లి అతను వెల్గటూరు మండల్ జగిత్యాల. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయి వైఫ్ తోటి మంచిర్యాలలోని కాలేజ్ రోడ్లు ఉండేది. ఇతను బ్యాడ్ వైసెస్ ఉండి హైదరాబాద్కు షిఫ్ట్ అయినాడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇతని కొడుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ A2 ఐతానపు అలివేలు అనేటామె గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నది, నర్సింగ్ అసిస్టెంట్స్గా, పేషెంట్ కేర్ ప్రొవైడర్గా. అప్పుడు ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడంతో వీళ్ళకు ఇల్లీగల్ ఇంటిమసీ ఏర్పడము, సహజీవనం కూడా చేస్తున్నారు. ఇతనికి ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి మృతురాలు కూస లక్ష్మి ఒంటరిగా ఉంటుంది మహిళ, ఎవరు ఆ ఇంట్లో ఉండరు. ఆమె పైన ఈ బంగారు ఆభరణాలు, డబ్బులు ఉన్నాయని అంతకుముందు ఐడియా ఉన్నది ఇతనికి. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఈమెను చంపి డబ్బులు తీసుకెళ్తే బంగారం తీసుకెళ్ళొచ్చని A2 తోటి ఇతను తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము. ఇద్దరు ఒక ప్లాన్ వేసుకొని 26వ తారీఖు నవంబర్ 2024 రోజు మంచిర్యాల పట్టణానికి రావడం జరిగింది. ఆ రోజు ప్రయత్నం చేసినారు, కానీ అక్కడ సెంటర్లోనే ఇల్లు ఉంటుంది, సరౌండింగ్స్లో పబ్లిక్ ఉండడంతో ఆ రోజు వాళ్ళు విరమించుకొని 27వ తారీఖు సాయంత్రము 7 గంటల ప్రాంతంలో లక్ష్మి అనే ముసలమ్మని హత్య చేసి బంగారు నగలతోటి పారిపోవడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ ఒక 3 తులాల పుస్తలది బంగారు చైన్ని యూనియన్ బ్యాంక్లో కుదువ పెట్టుకోవడం జరిగింది, అలివేలు అనే ఈమె పేరు మీద. వీళ్ళు అక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మడానికి ప్రయత్నం చేస్తే
ఆధార్ కార్డు అవి అడగడంతో వాళ్ళు దాన్ని అమ్మలేకపోవడంతో ఈ బ్యాంక్ అకౌంట్లో ఆమె అలివేలు పేరుతోటి యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు జరిగింది. ఇది ఒక నగ. తర్వాత ఇంకొక 1.5 తులా గోల్డ్ అండ్ ఇయర్ రింగ్స్, ఈ చైన్, ఇయర్ రింగ్స్, కాళ్ళ పట్టీలు, ఇవి మృతురాలది మొబైల్ ఫోన్, ఇది మృతులాల యొక్క మొబైల్ ఫోన్, ఇది ఆ మృతులాల మొబైల్ ఫోను ఇవి తీసుకొని ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. ఇక్కడ సమీపంలో బంగారం షాపులో అమ్మడం కోసం వాళ్ళు వచ్చినారు. ఈరోజు పట్టుకొని వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని పోలీస్ కస్టడీలో యూనియన్ బ్యాంకులో ఉన్న విత్ ఆధారాలతో సహా ఉన్న మృతురాలి యొక్క ఇంకొక గోల్డ్ చైన్ని రికవర్ చేసి కోర్టు ప్రవేశపెట్టడం జరుగుతుంది.